67లో నటించిన అసాధ్యుడి సినిమాలో ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు నిర్మాత నెల్లూరు కాంతారావు గారు. అయితే అదే రోజు ఎన్టీఆర్ నటించిన ఉమాచండి గౌరీశంకర్ల కథ సినిమా కూడా విడుదలవడంతో అందరూ అసాధ్యుడి సినిమాని రిలీజ్ చేయొద్దన్నారు. నిర్మాత వినిపించుకోకుండా ఎన్టీఆర్ సినిమాకి పోటీగా విడుదల చేసి ఎన్టీఆర్ సినిమాపై అసాధ్యమైన హిట్ ని కొట్టారు. ఎన్టీఆర్ గారి సినిమా దారుణమైన డిజాస్టర్ అయింది. ఈ అసాధ్యుడి సినిమా విడుదలై సూపర్ హిట్ అవడంతో కృష్ణ గారికి సినిమాలు ఇంకా పెరిగిపోయి 3 షిఫ్టులు చేసి సెట్లోనే పడుకుంటే నిర్మాతలు వచ్చి మన సినిమాలో నిద్రపోయే సన్నివేశం ఉంది కాబట్టి ఈ షర్ట్ వేసుకొని పడుకోండి, మేము షూటింగ్ చేసుకుంటాం అనేవారట. అంత బిజీగా కృష్ణ గారు చేసేవారన్నమాట. ఆ విధంగా 68లో 11 సినిమాల్లో నటించారు. 69లో 15 సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశారు. ఇలా సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పుడు మనకంటూ కొన్ని పాత్రలని సృష్టించుకొని చేస్తే బాగుంటుందని సొంతంగా 1960